గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో డాషింగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా డాకు మహారాజ్. బాలయ్య సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే ఎలా మామ? రిలీజ్ రోజే మార్నింగ్ 6 AM షోయే చూసేసా. కానీ బాలయ్య సినిమా ఒకసారి చూసి రివ్యూ ఇస్తే ఏదో ఆ హైలో ఇచ్చుంటా అని అనుకుంటారని సెకండ్ టైం చూసి మరీ ఇస్తున్నా. సినిమా గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే అరాచకం. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకన్నానో మన డీటెయిల్డ్ రివ్యూలు చూద్దాం. వెల్కమ్ టు బడ్డీస్ ఫర్ లైఫ్ రివ్యూస్. ఫుల్గా కాలుతున్న ఫారెస్ట్ సీన్తో స్టార్ట్ అవుద్ది. స్టార్టింగ్ సీనే హై ఆన్ యాక్షన్తో స్టైలిష్ టేకింగ్తో సినిమా ఎలా ఉండబోతుందని హింట్ ఇచ్చేశారు. కథలోకి వెళ్తే చిట్టితల్లి వైష్ణవికి ఒక పెద్ద కష్టం వస్తుంది. ఆ కష్టం నుంచి కాపాడటం కోసం నానాజీ వస్తాడు. నానాజీని వెతుక్కుంటూ పోలీసులు తిరుగుతూ ఉంటారు. మన బాలయ్య ఆ చిట్టితల్లిని ఎలా కాపాడాడు? ఊటీలో జరిగే కథకి ఎక్కడో భోపాల్లో ఉండే విలన్స్కి సంబంధం ఏంటి? అసలు బాలయ్యకి పాప ఏమవుతుంది? ఇంతకీ బాలయ్య సీతారామా లేక నానాజీయా? డాకు మహారాజ్గా ఎందుకు మారాడు? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సింది. ఈ సినిమాలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి మామ. అది కూడా సినిమాకి వెళ్తేనే తెలుస్తుంది మీకు. కథగా చెప్పుకుంటే ఎక్కడో ఎప్పుడో చూసేసినట్లుగా అనిపించినా టేకింగ్ మాత్రం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. బాలయ్య అంటే 3-4 పేజీల డైలాగులు, లౌడ్ వార్నింగ్స్, ఓవర్ ద టాప్ ఫైట్స్ అనుకుంటారు. కానీ ఈ సినిమాలో చిన్న డైలాగ్స్, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అండ్ మెయిన్గా యాక్షన్ బ్లాక్స్ చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో మీరు వాచ్ పెట్టుకొని టైం చూసుకుంటూ ఉండొచ్చు. ఎవ్రీ 10 నిమిషాలకి ఒక హై సీన్ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ మాత్రం పోనకాలే. ఆ సీన్ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది. చాలామంది దాన్ని రొటీన్ ఓల్డ్ స్టోరీ అంటున్నారు, బట్ కాదు, ప్రెడిక్టబుల్ అంతే. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది కానీ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. అదేంటో నేను చెప్పను, థియేటర్కి వెళ్ళి మీరే చూసి తెలుసుకోండి. మేజర్గా బాబీ డియోల్ ఇంట్రడక్షన్, ఫస్ట్ టైం హీరో విలన్ కాన్ఫ్రంటేషన్ సీన్, డాకుగా ట్రాన్స్ఫర్మేషన్ సీన్, శాండ్ తుఫాన్ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ సీన్స్కి అయితే మీరు సీట్స్లో కూర్చోరు. ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. ఎడ్రినల్ రష్ మామూలుగా పంప్ అవ్వదు, వేరే లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్ ఓకే, విలన్తో ఇంకొంచెం డిఫరెంట్గా యాక్షన్ బ్లాక్ ప్లాన్ చేస్తే బాగుండు అనిపించింది. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. టెక్నికల్గా ఈ సినిమా ఏ స్థాయిలో ఉన్నదంటే దానికి కంప్లీట్గా క్రెడిట్స్ అన్నీ ఇద్దరికి ఇవ్వాలి. ఒకటి సినిమాటోగ్రఫర్ విజయ్ కార్తిక్ కన్నన్, ఇంకొకటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సినిమాని వేరే స్థాయిలో నించోబెట్టారు. తమన్ బీజిఎంకి థియేటర్లో తాండవాలు చేస్తారు. 1 వర్డ్లో చెప్పాలంటే నందమూరి తమన్ ఆన్ డ్యూటీ అనుకోండి. ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు ఈ సినిమాతో బాబీ డైరెక్టర్గా టెక్నికల్గా ఒక మెట్టెక్కేశారు. స్క్రీన్ ప్లే వైజ్ విక్రమ్, జైలర్లో రిఫరెన్స్ కనిపించినా అవి కవర్ అయిపోతాయి. ఆయన బాలయ్యను చూపించిన తీరు మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడు అండ్ అభిమాని అభినందించాల్సిందే. దే వర్ సింప్లీ సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ వర్ కంప్లీట్లీ గ్రాండ్ అండ్ అవుట్ స్టాండింగ్. విలన్గా బాబీ డియోల్ ఇంట్రో సీన్ నుంచి చాలా బ్రూటల్గా చూపించారు. హీ లుక్డ్ రియల్లీ లైక్ ఏ స్టైలిష్ రావణ. రిషి విలనిజం బాగుంది. టామ్ చోకో తన రోల్ వరకు చాలా బాగా చేశారు. అది విక్రమ్ సినిమాలో ఫాయిద్ ఫాజిల్ క్యారెక్టర్ని లైట్గా గుర్తు చేస్తూ ఉంటుంది. ఊర్వశి యాడెడ్ ఎక్స్ట్రా గ్లామర్. బీసీ సెంటర్స్లో దబిడి సాంగ్స్కి స్టెప్పులు వేస్తారు. ప్రజ్ఞ వాజ్ గుడ్. శ్రద్ధ శ్రీనాథ్ క్యారెక్టర్ వాజ్ సర్ప్రైజ్ ఎలిమెంట్. తన యాక్టింగ్తో ప్రతి సీన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. అంత బాగా యాక్ట్ చేసింది. ఎమోషన్స్కి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కంటతడి కూడా పెడతారు. అంత బాగా వర్కౌట్ అయ్యాయి. వైష్ణవి రూల్లో పాప ఎక్సలెంట్ యాక్టింగ్తో అదరగొట్టింది. ఈ ఏజ్లో కూడా హార్స్ సీక్వెన్సెస్, యాక్షన్, డ్యాన్స్లో బాలయ్య ఎనర్జీ మామూలుగా ఉండదు. లైన్గా 4th హిట్ని అందుకున్నారు. ఈ రేంజ్ స్క్రిప్ట్ సెలక్షన్తో బాలయ్యకి ఇంకో ఫ్లాప్ వస్తుందా అనే క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. ఫైనల్గా చెప్పాలంటే ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో హ్యాపీగా థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా డాకు మహారాజ్.